guys, welcome back to our channel XYZ Brain. So how are you all? I hope all are good. So అందరూ చాలా బాగుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటంటే 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మనకు జరగబోతున్నాయి త్వరలోనే. దానికి సంబంధించి తెలుగు వెరీ 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 ఇంపార్టెంట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. సో ఈ పేపర్ వచ్చేసి మీకు రేపు జరగబోయే ప్రీ ఫైనల్ కానీ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా అయితే 100% ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది మనం చేసింది కాదు, గవర్నమెంట్ పేపర్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఈ పేపర్ని అయితే రెడీ చేశారు మీకోసం. సో ఒకసారి అయితే చూడని వాళ్ళైతే ఖచ్చితంగా అయితే తెలుసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ఫైనల్ టచ్ పేపర్స్ అయితే రాబోతున్నాయి. అవి మీ ప్రిపరేషన్కి 100% అయితే యూజ్ అవుతాయి కాబట్టి 80% అయితే మిస్ అవ్వకండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీకు నోటిఫికేషన్ రావడానికి కోసం అయితే క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు 10th క్లాస్ సంబంధించి తెలుగు లైక్ బ్లూ ప్రింట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ విద్యా ప్రమాణాలు భారత పట్టిక. దీనికి సంబంధించి అవగాహన ప్రతిస్పందన కింద 32 మార్కులు 32%, వ్యక్తీకరణ సృజనాత్మక కింద 36 మార్క్స్ 36%, భాషాంశాలు అంటే గ్రామర్ పాయింట్ 32 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది 32%. టోటల్ మీకు 100% అయితే ఉంటుంది, అది గమనించండి. అండ్ పాఠ్య భారత పట్టిక. సో మ్యాక్సిమం అయితే టాపర్స్ చూసుకోండి. సో మీరు ఇక్కడ ఏవి చదివితే ఎన్ని మార్కులు వస్తాయి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. అదేంటి చూద్దాం. పద్యం చదివితే పద్య భాగం చదివితే 20 మార్కులు, గద్యం చదివితే 20 మార్కులు, ఉపవాచకం చదివితే 20 మార్కులు, పద్యము గద్యం నుండి సృజనాత్మకత ప్రశ్నలు వచ్చేసి 8 మార్కులు, భాషాంశాలు అంటే గ్రామర్ పాయింట్ చదివితే 32 మార్కులు. సో మొత్తంగా మీరు భాషాంశాలు పద్యము గద్యం చదివినట్లయితే మీకు దాదాపు ఒక 40 ఒక 30 దాదాపుగా మీకు 70 మార్కులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పద్యము గద్యం 20 మార్కులు, గద్యం 20 మార్కులు, భాషాంశాలు అంటే గ్రామర్ పాయింట్స్ 20 మార్కులు. ఇవి చూసుకున్నారంటే మీకు దాదాపుగా 70 మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మిస్ చేసుకోవద్దు. ఎక్కువ మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అంటే ఏ క్వశ్చన్స్ ఉంటాయి అంటే షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ ఏంటని ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. మీకు అవసరం లేదంటే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. తర్వాత బ్లూ ప్రింట్ తెలుగుకు సంబంధించి బ్లూ ప్రింట్ అది కూడా వదిలేసేయండి, అవసరం లేదు. మీకు మేజర్ కావాల్సిందంటే పేపర్ అంటే ప్రీ ఫైనల్ కానీ లేకపోతే ఫైనల్ కానీ పనికొచ్చే పేపర్ అయితే ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు బ్లూ ప్రింటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే పేపర్ అయితే రాబోతుంది. ఇది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో దీంట్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా బాగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి పేపర్ చూశాక మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎక్కడెక్కడ మీరు సరిగా చేయడం లేదో అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి, విభాగం 1లో మీకు పరిచిత పద్యం చూడండి. ఈ పద్యం చదివి దాని భావం అర్థం చేసుకొని కింది ప్రశ్నలకు సమాధానం అయితే రాయాల్సి ఉంటుంది చూడండి. లేదంటే ఇంకొక పద్యం చూడండి, ఏ పట్టున వినువక, ఇది ఒకటి. ఆ పద్యం కూడా చూసుకోండి. దానికి సంబంధించిన కింద 4 ప్రశ్నలు మీరు బాగా చూడండి. ఈ పద్యం చదివే ముందు పద్యాన్ని పైన కాకుండా దాని భావం కొన్ని అర్థాలు కూడా తెలుసుకోండి. అది మీకు ఎగ్జామ్లో అయితే పనికొస్తుంది. అండ్ ఇక్కడ పరిచిత గద్యం చూడండి. మీకు ఇక్కడ కంగారు అవసరం లేదు. దీని ముందు అండ్ దీని చివర దాని స్టోరీ కూడా తెలుసుకోండి. దాని ముందు సందర్భానికి సంబంధించి అక్కడ ఏం జరిగిందో కూడా ఒక ఐడియా పెట్టుకోండి. సో అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. ప్రసంగంలో భాష ఎలా ఉండాలి, కొందరు వక్తలు శ్రోతల మెప్పు కోసం ఏం చేస్తారు, బహిరంగ సభల్లో ఏ భాషను వాడాలి, గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇక్కడ 3 ప్రశ్నలు మీరు ఇక్కడే ఉంటాయి మీకు ఆన్సర్లు. గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అనేది మీకు సొంతంగా వెళ్తుంది చూడండి. అండ్ తర్వాత రామాయణం గురించి కూడా ఒకటి ఇచ్చారు చూడండి. రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత సంభాషణలు చూడండి. సంభాషణ అంటే వ్యక్తుల మధ్య భాష మాట్లాడుకోవడం అంటారు, దాని సంభాషణలు అంటారు. ఇక్కడ చూస్తే మీకు ఉపాధ్యాయునికి ధనుష్ అమృత అంటే స్టూడెంట్స్ విద్యార్థులకు మధ్య సంభాషణ గురించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇక్కడ ఇదే వస్తుంది కాదు, ఇలాంటిదే వస్తుంది అనమాట. ఇది చూసుకోండి, పాస్ చేసుకొని చూసుకోండి. తర్వాత విభాగం 2లో మీకు ఏంటంటే వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి 4 మార్కుల ప్రశ్నలు చూడండి. మొత్తం ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు 3 రాయాల్సి ఉంటుంది. ఒకటి దూర్జటి కవి గురించి రాయండి, 6th వన్ వ్యాసం ప్రక్రియ గురించి రాయండి, అండ్ 7th వన్ హనుమంతుడి పాత్ర స్వభావాన్ని గురించి రాయండి.
తర్వాత 8 మార్క్స్ చూడండి. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటలో రాయండి. మీరు సొంతంగా రాసేది. నాకు తెలిసినంత వరకు 8 మార్క్స్ 4 మార్క్స్ మీరు సొంతంగా రాసినా మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అక్షర దోషాలు లేకుండా పులి స్టాప్లు కామాలు ఎక్కడ పెట్టాలి అనేది మీరు చూసుకోండి సందర్భం బట్టి. తర్వాత యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలు రాయండి. 9వ ప్రశ్న చూడండి. వాలి సుగ్రీవుల నడుమ విరోధానికి గల కారణాలను రాయండి. రామ రావణ యుద్ధాన్ని వివరించండి. అదని రాయొచ్చు, ఇదని రాయొచ్చు. తర్వాత 10th వన్ చూడండి. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయమని ఒకటి ఇచ్చారు, సొంతంగా అయితే రాయొచ్చు. తర్వాత మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని, మీరు చూసిన అందమైన ప్రదేశాల గురించి వర్ణించడానికి చెప్పారు, ఇది కూడా చూసుకోవచ్చు. తర్వాత విభాగం వచ్చేసి మీకు 9 2 18 అంటే భాషాంశాలు అంటే గ్రామర్ చూడండి. ఈ గ్రామర్ పాయింట్స్ని మాత్రం 80% మిస్ చేసుకోండి, అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్లో, ప్రీ ఫైనల్ కానీ ఫైనల్లో కానీ ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా. ఇక్కడ అలంకారాలు, ఘన విభజన, గీత గీసిన పదానికి సరైన అర్థము, తర్వాత అర్థాలు, పర్యాయ పదాలు, తర్వాత ప్రకృతులు, వికృతులు, ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత నానార్థాలు, ఉత్పత్తార్థము, జాతీయాలు, తర్వాత నిష్ఠూరోక్తులు, సంధులు, సంధి విడదీయడము, సంధి కలపడము, సంధులు, సమాసాలు, విగ్రహ వాక్యము, ఏ సమాసము గుర్తించడము, ఆధునిక వాక్యము, తర్వాత వ్యతిరేకార్థక వాక్యము, సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సరైన కర్మణి వాక్యం గుర్తించండి. ఇలాగా ఏ రకమైన సామాన్య వాక్యం గుర్తించండి. ఇలాగా అన్నీ కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి 100% మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది పేపర్ అండి, ఇది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన పేపరు. సో ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. 80% కూడా ఈ పేపర్ మిస్ చేసుకోవద్దండి. అలాగే ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. ఈ పేపర్ చూసాక మీరు ఎంత పర్సెంటేజ్ చేయగలిగారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఇంకా ఏమైనా మోడల్ పేపర్స్ కానీ ఇంకైతే పెడతాను. చివరిలో చెప్తానండి, ఈ చివరి మూమెంట్లో ప్రాక్టీస్ పేపర్స్ ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత స్కోర్ అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ అయితే ప్రాక్టీస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు మీ ప్రిపరేషన్ ఉందో మీకు అయితే అర్థం అవ్వడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ఫైనల్ టచ్ పేపర్స్ అయితే రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. యూట్యూబ్ అల్గారిథం అలా ఉంది, ఇప్పుడు ఫేస్ కనిపించాలి, లైక్స్ ఉండాలి, కామెంట్స్ ఉండాలి అనేసి పెద్ద పెంట పెట్టేసింది. సో కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.